టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి 7 పరుగుల తేడాతో కప్ను సొంతం చేసుకుంది. అలా టీ20 ప్రపంచ కప్ టోర్నీను రోహిత్ సేన గెలుపుతో ముగించింది. ఇక రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ బాధ్యత నుండి తప్పుకున్నాడు. అదే సమయంలో దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ అలానే విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. టీ20 ప్రపంచ కప్ 2024లో దాదాపు ఓడిపోయే మ్యాచ్ నుండి టీమిండియా గెలుపు తీరాలకు చేరడంపై పాకిస్తాన్ క్రికెటర్స్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, అసలు ఈ మ్యాచ్ లో భారత్ జట్టు గెలుస్తుందని నేనైతే అనుకోలేదు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సినప్పుడు క్రీజులో క్లాసెన్ మిల్లర్ ఉండగా దక్షిణాఫ్రికా గెలుపు చాలా సునాయాసమవుతుందని అనుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా అసాధారణ బౌలింగ్ తో అదరగొట్టారు. ఓడిపోయే మ్యాచ్ లో గెలవడానికి వీరిద్దరే ప్రధాన కారణం. ఈ టోర్నమెంట్ లో నిజమైన ఛాంపియన్స్ జట్టు భారత్ జట్టే అని మరొక్కసారి రుజువైంది అని అఖ్తర్ అభినందనలు చెప్పాడు. పాకిస్తాన్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, ఇది కలను నిజమో అర్థం కావడం లేదు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన్నప్పుడు దక్షిణాఫ్రికా గెలవడం ఖాయమని అనుకున్నాను. కానీ సీన్ కట్ చేస్తే ఇండియా కప్ ని ఎగరేసుకుపోయింది. చివరి 5 ఓవర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బుమ్రా వేసిన స్పెల్ అమోఘం. ఇక హార్దిక్ పాండ్యా కీలక సమయంలో క్లాసెన్ వికెట్ తీయడం, అలానే చివరి ఓవర్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ చరిత్రలో గుర్తుండిపోతాయి. ఇలాంటి అద్భుతాలు ప్రపంచ కప్ ఫైనల్లో జరిగితే ఒక చరిత్ర అవుతుంది. టీమిండియా ఈ రోజు అలాంటి ఒక పెద్ద చరిత్రను లిఖించింది అని ముగించాడు. ఇక మరో క్రికెటర్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, టీమిండియా ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మ్యాచ్ చూస్తున్న ఎవరైనా సరే టీమిండియా గెలుస్తుందని అనుకుని ఉన్నారు. కానీ బుమ్రా ఎంట్రీతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. చివరి 5 ఓవర్లలో వారు చేసిన బౌలింగ్ అమోఘం. ఇక వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ తన సూపర్ బ్యాటింగ్ తో నిలబడ్డ తీరు అతని బ్యాటింగ్ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఇక చివర్లో సూర్య పట్టిన క్యాచ్ ను వర్ణించడానికి మాటలు సరిపోవు. అంత ఒత్తిడి సమయంలో అతడు పట్టిన క్యాచ్ తలచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి క్యాచ్ పట్టిన సూర్య చరిత్రలో నిలిచిపోతాడు అని పేర్కొన్నాడు. ఇక చివరిగా వసీం అక్రమ్ మాట్లాడుతూ, టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ విషయం మ్యాచ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన్నప్పుడు బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ ఒత్తిడిని తట్టుకుని పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టేశారు. ప్రపంచ కప్ కలను నిజం చేసుకోవడం ఎలానో టీమిండియా ఈ రోజు మ్యాచ్లో నిరూపించింది. ఇక చివర్లో సూర్య పట్టిన క్యాచ్ గురించి ప్రపంచం కొన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటుంది. అలాంటి క్యాచ్ ను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఇక కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఎందుకంటారో ఈ రోజు మ్యాచ్లో మరొకసారి రుజువైంది. అన్నిటికంటే ముఖ్యంగా వికెట్లు పడ్డప్పుడు అక్షర్ పటేల్ ఆడిన తీరు టీమిండియాను నిలబెట్టింది. ఏదేమైనా ఇదొక టీమ్ గేమ్. భారత్ జట్టులో అందరూ కూడా గొప్పగా ఆడారు. సరైన సమయంలో పుంజుకుని ఇండియా కప్పు గెలిచేలా చేశారు అని అక్రమ్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.